బాపట్ల ఈరోజు అవినీతి అక్రమాలు రోజు రోజుకి పరాకాష్ట చేరుతూ ఉన్నాయి. తొందరలో ఎన్నికల సంగ్రామం కూడా జరుగుతూ ఉంది. ఇంకా 10 రోజుల్లో సుమారుగా ఎన్నికలు కోడొచ్చే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చాలామంది వైసీపీ నాయకులు అవినీతి ఆరోపణలతో ఉంటా ఉన్నారు. దానికి లేటెస్ట్గా బాపట్ల పట్టణంలో డివైడర్లు తీయటం గురించి ఈరోజు మీతో చర్చించాలనుకుంటున్నా. మీ అందరూ తెలుసు, రోడ్ల మీద తిరుగుతున్నారు. బాపట్ల డివైడర్లు తీసేయటం గురించి మనం చూసాం. కానీ కొత్తగా డివైడర్ ప్లేస్మెంట్లు మార్చి ఏమైనా వేస్తున్నారా, అటు ఇటు కొలతలేసి మధ్యస్థంగా ఏమైనా పెడుతున్నారా అంటే కరెక్ట్గా పాత డివైడర్లు ఎక్కడ ఉన్నాయో ఇప్పటివరకు డివైడర్ల నిర్మాణం జరగటం అంతవరకే అలాగే జరుగుతూ ఉన్నాయి. తాయి పాలిస్ ఎదురుగుండా ఒకవైపు రోడ్డు ఎంత ఉందో రెండో వైపు రోడ్డు ఎంత ఉందో కొలతలేస్తే మీకు అర్థమవుతుంది. సెంట్రల్ డివైడర్ పర్ఫెక్ట్గా సెంటర్ తీస్తున్నామని చెప్పారే కానీ అలా జరగట్లా. నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఇంతకుముందు ఎవరైతే భాను ప్రతాప్ మా ఇంటికి రావటం జరిగింది. డివైడర్లు రోడ్డు సమానంగా కొలత తీసుకుని సెంట్రల్ డివైడర్లు వేస్తున్నామండి, దానికి సంబంధించి విగ్రహాలు తొలగిస్తున్నాం, దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ దివంగత నేత నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాల గురించి మాట్లాడే విషయంలో భాగంగా మా ఇంటికి రావటం జరిగింది. అప్పుడు చెప్పారు సెంటర్కి డివైడర్లు వేస్తాం, రోడ్డు కొలతలు తీసుకుని దాని ప్రకారం అని. కానీ ఇప్పుడైతే అది జరగట్లా. ఉన్న డివైడర్లను తీసేయటం ఎందుకు, 2 కోట్ల రూపాయలు జనానికి ప్రజాధనాన్ని అలా ఖర్చు పెడతాం ఎందుకని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. ఇక రెండో విషయానికి వచ్చేదానికి, గత 40 సంవత్సరాలుగా శ్రీనివాస నగర్ ఫస్ట్ లైన్లో డివైడర్ ఉన్నా కూడా దారి ఉంది. కానీ ఆ దారి ఇప్పుడు లేకుండా చేశారు. అక్కడ కాలేజీలు ఉన్నాయి, లోపల చైతన్య కాలేజీ. ఆ ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరే ఏంటి ఆ విషయం అంటే, ఆ లోగుట్టుకు వెళితే మనం ఆ డివైడర్లు దారేవాలంటే ఎమ్మెల్యే గారు డబ్బులు అడిగారని తెలియజేయటం స్థానిక చర్చాంశంగా మారింది. అది నా దృష్టికి తీసుకురావటం కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వైసీపీ పెద్దలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం అవట్లా. ఇది చాలా అన్యాయం. నేనైతే ఒకటే తెలియజేస్తున్నా, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్మి చెబుతున్నా, మరలా ఆ డివైడర్ పగలగొట్టైనా సరే మేము శ్రీనివాసనగర్ ఫస్ట్ లైన్ దగ్గర ఆ రోడ్డు క్రాస్కి దారి పెట్టబోతున్నామని తెలియజేస్తున్నా. ఎందుకంటే అదే శ్రీనివాసనగర్ ఫస్ట్ లైన్లో నేను కూడా కొన్నాళ్ళు అపార్ట్మెంట్లో ఉండటం జరిగింది. నాకు ఆ ప్రాంతం గురించి బాగా తెలుసు అని సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా విప్లవకారుల కోసం కట్టిన స్తూపాన్ని రామాలయం ఎదురుగుండా పడగొట్టి పక్కన పెట్టారు, సంతోషం, దాని గురించి నేనేం మాట్లాడతలా. కానీ అక్కడ డివైడర్ కొత్తగా ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే గారు ఒక 1 year క్రితం, సుమారుగా 8 నెలల నుంచి 1 year క్రితం డివైడర్ కట్టారు. మొన్న కట్టిన డివైడర్ని కూడా ఇప్పుడు పాత డివైడర్ కొత్త డివైడర్ అని తేడా లేకుండా మొత్తం పగలగొట్టేశారు. దేనికోసం ఇలా చేస్తున్నారో అర్థం అన్న పరిస్థితి. ఇక అన్ని విషయాల్లోకి మనం ముందరికి వెళ్తూ ఉంటే, ఎవరైతే వైఎస్ఆర్సీపీ పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నారో కాగిత సుధీర్ బాబు అనే వ్యక్తి, వాళ్ళ ట్రాక్టర్లతో జగనన్న కాలనీ పక్కనే, జగనన్న కాలనీ ఆనుకుని ఉన్న ఒక ట్రయాంగిల్ ముక్క ఆయనకి ఎలా ఇచ్చారో ఎందుకు ఇచ్చారో తెలియదు. కానీ హైవేకి ఆ ముక్కకి మధ్యలో ఈ మట్టిని తీసేసి పూడ్చడం జరుగుతున్నది. ఇలా సొంత ఆస్తులకి పూడ్చుకునే పరిస్థితి ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నా. ఏదన్నా కాలనీలో జగనన్న కాలనీలకు సంబంధించి పూడవలసిన అవసరం ఉంటే పర్వాలేదు, కానీ వీళ్ళ సొంత ఆస్తులు ఎదురుకుండా ఇలా చేయటం అనేది అది వాళ్ళకే తగింది అని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా సైడ్ మెయిన్ రోడ్లో సైడ్ కాలువలు ఉన్నాయి. ఆ సైడ్ కాలువలో పక్కనే ఈ మధ్య రోడ్డు తవ్వి మళ్ళీ కొత్త మట్టితో పూడ్చడం జరిగింది. ఆ రోడ్డు తవ్వినప్పుడు అక్కడ లీకేజీ ఉన్న పైపులు కూడా ఉన్నాయి. అవి మళ్ళీ రిపేర్ చేయకుండానే పైన రోడ్డు వేసిన పరిస్థితి ప్రజల్లో అల్లకొల్లంగా మాట్లాడుకుంటున్నారు. లోపల లీకులు అవుతానే ఉంటాయి, పైన రోడ్లు వేసేసారు. అసలు మున్సిపాలిటీ డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, మున్సిపాలిటీ వాటర్ మేనేజ్మెంట్ వ్యవస్థ కానివ్వండి, ఇంజనీరింగ్ వ్యవస్థ కానివ్వండి, ఇవి కోఆర్డినేషన్ ఉందా, కలిసి పనిచేస్తున్నాయా? నిరంతరం డ్రైన్ లీకులు అవుతున్నాయి, మంచినీళ్ళలో కలుస్తున్నాయి అని ఎన్నిసార్లు మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం మున్సిపాలిటీలో. ఇటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నందుకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎమ్మెల్యే గారు ప్రతి చిన్న విషయంలోనూ లంచం 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 అని
ప్రజలను ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది. బాపట్ల దుస్థితి ఇలా ఉండటానికి కారణం మాత్రం మన ఎమ్మెల్యే కోన రఘుపతి గారు అని నేను ఘాటుగా విమర్శిస్తున్నా. జగనన్న కాలనీలో ఇప్పుడు దాకా లంచాలు జరిగినాయి, అవినీతి జరిగింది. ఒకవైపు భస్మాసురుడు తన మీద తానే చేపెట్టుకున్నట్టుగా ఆయన అవినీతి వల్లే ఆయన రేపు ఓడిపోబోతున్నారు అని తెలియజేస్తున్నా. ఎందుకంటే అవినీతి నలుదిక్కుల రాజ్యం వెళ్తూ ఉంది. అటు ఇసుక ఎలా తవ్వారు, ఎన్ని మీటర్లు తవ్వారని మీ అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పక్కర్లా. మొన్న బీజేపీ నాయకులు కూడా విమర్శించారు, ఇటు ప్రజలు విమర్శిస్తున్నారు. నేను ఎన్నోసార్లు ఈ అవినీతి మీద లేవనెత్తా, అయినా కూడా అవినీతి దందా కొనసాగుతూనే ఉంది. మూల బిందువు, మూల స్థానం, కెప్టెన్ ఆఫ్ ద బాపట్ల అవినీతి ఎవరన్నా ఉన్నారంటే కోన రఘుపతి గారు. ఒకళ్ళు అంటున్నారు 500 కోట్లు సంపాదించారంటగా, ఇంకోళ్ళు 1000 కోట్లు అంటగా, ఇంకోళ్ళు 200 కోట్లు అంటగా అని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడే పరిస్థితిలో ఈరోజు కోన రఘుపతి గారు ఉన్నారంటే సిగ్గుచేటు. ఇప్పటికైనా డివైడర్ని సరైన పద్ధతిలో చేయకపోతే దాని పర్యావసనం ఎదుర్కోక తప్పదు అని నేను తెలుగుదేశం పార్టీ రేపు పోటీ చేసే అభ్యర్థిగా హెచ్చరిస్తున్నా. గంజాయి ఎక్కడో బాంబేలో పూనాలో దొరుకుతుందని మనం వినేవాళ్ళం. ఇప్పుడు బాపట్లలో నడివీధుల్లో గంజాయి దొరికే పరిస్థితి చూసాం. మొన్న అయితే ఓపెన్గా అమ్మేవాళ్ళు, ఇప్పుడు నల్లద్దాలు కారులో పెట్టుకుని అమ్మే పరిస్థితి ఉంది. ఈ మధ్య దగ్గరలో మనకు మర్డర్లు కూడా జరిగినాయి, గంజాయి మత్తులో మర్డర్లు జరిగినాయని పేపర్ల నిండా వార్తలు వచ్చినాయి. దాన్ని పోలీస్ డిపార్ట్మెంటు మేము బాడీ తనిఖీ చేసాం, ఎక్కడా కూడా గంజాయి లేదు, లేదంటే ఆ రోజు మందు తాగి ఉన్నారు ప్రజలకు తెలియజేసే స్టేట్మెంట్లు పోలీసు వాళ్ళు ఎక్కడ ఇవ్వాల. ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, అనేక మంది సిఐలు ఉన్నారు, అయినా కూడా ఇలాగే జరుగుతూ ఉంది. ఏదేమైనా బాపట్ల గంజాయి రహిత బాపట్లగా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. రాబోయే రోజుల్లో ఉక్కుపాదం మోపాల, అవినీతి మీద పోరాటం చేయాలా, మీరందరూ దానికి ఉపయోగపడాలి అని నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రజల్ని వీడియో మిత్రుల ద్వారా కోరుకుంటూ మీ అందరికీ ఈ సమావేశంలో వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు.